ఇరాన్ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. రెండో విడత శాంతి చర్చలపై తాజాగా క్లారిటీ ఇచ్చిన ఆయన పాకిస్తాన్లో జరగబోయే చర్చలకు అమెరికా తరపున ప్రత్యేక ప్రతినిధులు వెళ్తారని ప్రకటించారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ పాలకులకు ఆయన గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాము ఇప్పటికే ఇరాన్కు చాలా గౌరవప్రదమైన ఆఫర్ను ఇచ్చామన్నారు ట్రంప్. దానిని అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరించి డీల్కు ఒప్పుకోకపోతే ఆ దేశంలో కీలక పవర్ ప్లాంట్లు, భారీ వంతెనలను కూల్చివేస్తామన్నారు. ఇరాన్ ఆర్థిక మౌలిక వనరులను దెబ్బతీయడానికి వెనుకాడబోమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్కు రెండో విడత శాంతి చర్చల ఆఫర్ ఇచ్చిన ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఇరాన్ విషయంలో ఇకపై నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఇప్పటి వరకు ఉన్న మెతక వైఖరిని వీడి ఇకపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామనేది మాటల సారాంశంగా కనిపిస్తుంది. పాకిస్తాన్లో జరగబోయే ఈ రెండో విడత చర్చలు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.